శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. యజ్ఞముల ద్వారా మీరు దేవతలను తృప్తిపరుచుడు, ఆ దేవతలు మీకు మేలు చేస్తారు. ఈ విధంగా మీరు పరస్పరము సంతృప్తిపరుచుకొనుచు పరమశ్రేయస్సును పొందగలరు. ఇక్కడ దేవతలు అనే పదం వాడారు పరమాత్మ. దేవతలు అంటే మంచివాళ్ళు, ధర్మపరులు అని కూడా అర్థం. సాత్విక గుణం కలవారందరూ దేవతలే. అందరిలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా వెలుగుతున్నాడు. సాత్విక గుణం కల దేవతలలో ఇంకా ప్రకృష్టంగా ప్రకటితమవుతున్నాడు. దేవతలు ఎక్కడో ఉన్నారు అని అనుకుంటే సకల దేవ నమస్కారః కేశవం ప్రతిగచ్చతి అనే వేదవాక్యం. కాబట్టి మనం ఏ దేవుడిని ఏ దేవతలను ఆరాధించినా అది పరమాత్మను ఆరాధించినట్లే. ఏ ఏ దేవతలను ఆరాధిస్తే ఆయా ఫలములు మనకు లభిస్తాయి. దేవతారాధన కూడా ఒక యజ్ఞమే. ఏ యజ్ఞము కానీ కర్మ కానీ స్వార్థబుద్ధితో కాకుండా సమాజహితం కొరకు చేస్తే అది కూడా దేవతారాధన క్రిందకే వస్తుంది. మంచి ఫలితములను ఇస్తుంది. దాని ద్వారా జ్ఞానం కలుగుతుంది. ఆ జ్ఞానం మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి పరమాత్మ పరంగా చేసే ఏ పని అయినా అది యజ్ఞమే. ఇదివరకు యజ్ఞములు చేసేవారు అని చెప్పుకున్నాం కదా. ఆ యజ్ఞములలో వివిధములైన సమిధులను ఓషధులను వేసేవారు. ఆ ఓషధులు కాలి వాటి నుండి ధూమము పైకి లేచేది. ఆ ధూమము పైన ఉన్న మేఘములతో చేరి మనకు వర్షములు కురిసేటట్లు చేసేది. ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ మాసములు యతులు మునులు అందరూ చాతుర్మాస్య వ్రతం చేసేవారు. అప్పుడు ప్రతిరోజు హోమం చేసేవారు, యజ్ఞములు చేసేవారు. యజ్ఞకుండములో ఎన్నో ఓషధులను, నేతిని, సమిధులను వేసేవారు. వాటి నుండి వెలువడిన ధూమం పైకి లేచి ఎక్కడెక్కడో ఉన్న మేఘములను ఒక చోటకు చేర్చి వర్షములు కురిపించేవి. అందుకే ఆ నెలలలో వర్షములు కురిసేవి, పంటలు పండేవి, ధనధాన్యములు సమృద్ధిగా సమకూరేవి. మరి ఇవన్నీ దేవతలు మనకు ఇచ్చిన వరాలు కదా. ఈ రోజుల్లో యజ్ఞయాగాలు లేవు, కానీ మేఘ మదనాలు జరుగుతున్నాయి. మేఘాలను ప్రార్థించి ఆవాహన చేస్తే వర్షాలు కురుస్తాయి, కానీ మదిస్తే వర్షాలు కురుస్తాయా? అందుకే మేఘమదనాలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దేవానంటే దేవతలు అంటే ప్రకృతి శక్తులు. దివ్ అనే ధాతువు నుండి దేవత, దైవము అనే మాటలు వచ్చాయి. దివ్ అంటే ప్రకాశము, ప్రకాశించేది. మన జీవితాలను 5 దేవతలు ప్రకాశింపచేస్తున్నాయి. వారే భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశము. వీటిని మనం దైవీ భావనతో దేవతలుగా పూజిస్తాం. భూదేవి, వాయుదేవుడు, అగ్నిదేవుడు, వరుణదేవుడు. ఆకాశమే విష్ణు స్వరూపము. అంటే ఆకాశము అనంతం, సర్వవ్యాపి. భూమి నుండి మనకు లభించని పదార్థమే లేదు. మనం తినే ఆహారం, కట్టుకునే బట్టలు, ధరించే ఆభరణాలు భూమాత ఇచ్చినవే. ఇంతెందుకు, మనం నిలబడాలంటే భూదేవే ఆధారం. అలాగే వాయువు. కాసేపు గాలి ఆడకపోతే చచ్చి కూర్చుంటాం. కాస్త ఎక్కువగా గాలి కొడితే చెట్లు స్తంభాలు పడి జనజీవనం అస్తవ్యస్తం అవుతుంది. అగ్ని మన శరీరంలో ఉండే వేడి, జఠరాగ్ని. టెంపరేచర్ హెచ్చినా తగ్గినా మరణం తథ్యం. అలాగే ఆహారం తయారు చేసుకోవడానికి, వెలుగు కొరకు, ఇంకా ఇతర అవసరాలకు అగ్ని అవసరం. వరుణుడు వానలు సకాలంలో కురవకపోయినా, ఆకాలంలో కురిసినా, ఎక్కువ కురిస్తే పంటలు నాశనం, తక్కువ కురిస్తే పంటలు ఎండిపోతాయి. అలాగే ఆకాశం అంటే స్పేస్. మన ఊపిరితిత్తులలో ఖాళీ లేకపోతే ఊపిరి లోపలకు పోదు, పొట్టలో ఖాళీ లేకపోతే అన్నం లోపలకు పోదు. ఆకాశం లేకపోతే మనిషిలో కదలికే లేదు. కాబట్టి ఈ శక్తులన్నీ తమ తమ శక్తులతో, ప్రకాశంతో మన జీవితాలను సుఖమయం చేస్తున్నాయి. అందుకే మన ప్రకృతిని దేవతా రూపంలో ఆరాధించమని మనకు శాస్త్రాలు ఉపదేశించాయి. ఆ ప్రకృతి దేవతలు మనకు నిరంతరం మేలు చేస్తాయి. అంటే ఈ ప్రకృతి శక్తులన్నీ మనల్ని, మన జీవితాలను సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నాయి. దానికి మనం ఏం చేయాలి? మనం కూడా వాటి మీద కృతజ్ఞతా భావంతో వాటిని ఆరాధించాలి. కానీ మనం మాత్రం ప్రకృతి శక్తులను ఆరాధించకపోగా శాయశక్తుల ప్రకృతి శక్తులకు హాని కలుగజేస్తున్నాం. జలాన్ని, వాయువును కలుషితం చేస్తున్నాం. చెట్లను నరుకుతున్నాం. భూమికి చిల్లులు పొడుస్తున్నాం. ఆకాశం అంతా పొగతో, ధూళితో, కలుషిత పదార్థములతో నింపుతున్నాం. దీని ఫలితంగా వర్షాలు సకాలంలో కురవడం లేదు. భూగర్భ జలాలు ఎండిపోతున్నాయి. ఉన్నా
కలుషితమవుతున్నాయి. కాబట్టి మనం ప్రకృతి దేవతలను ఆరాధించడం నేర్చుకోవాలి. ఎలా అంటే ప్రకృతి శక్తులు ఏ భావనతో మనకు అన్నీ సమకూరుస్తున్నాయో అదే భావన మనము కలిగి ఉండాలి. అంటే ప్రకృతి శక్తులు మనల నుండి ఎటువంటి ప్రత్యుపకారం ఆశించకుండా మనకు ఉపకారం చేస్తున్నాయి. మనకు కావలసినవి అన్నీ సమకూరుస్తున్నాయి. మనం కూడా అదే భావనతో ఉండాలి. మనం చేసే కర్మలు అన్నింటినీ సమాజహితం కొరకు, పరోపకారం కొరకు, ప్రత్యుపకారం ఆశించకుండా ఒక యజ్ఞంలాగా చేయాలి. అదే మనం ప్రకృతి శక్తులను ఆరాధించే విధానం. ఆ ప్రకృతి శక్తులు ఏ భావనతో ఉన్నాయో అదే భావనతో మనం కూడా ఉంటే మనం ప్రకృతి దేవతలను పూజించినట్లే. ప్రకృతి శక్తుల భావన ఏమిటి అని ప్రశ్నించుకుంటే అవి మానవాళికి ప్రతిఫలం కోరకుండా నిరంతరం ఉపకారం చేస్తున్నాయి. వాయుదేవుడు మనకు ప్రాణవాయువునిస్తున్నాడు. వరుణదేవుడు వర్షాలు కురిపించి పంటలు పండిస్తున్నాడు, దాహం తీరుస్తున్నాడు. అగ్నిదేవుడు సముద్రం నీటిని ఆవిరిగా మార్చి మనకు వర్షాలు కురిపిస్తున్నాడు. మనం తినడానికి ఆహారం పచనం చేస్తున్నాడు. మనం బ్రతకడానికి శరీరంలో కావలసిన ఉష్ణోగ్రతను సమకూరుస్తున్నాడు. భూదేవి మనకు ఖనిజముల రూపంలో సంపదలను ఇస్తూ ఉంది, పంటలు పండిస్తుంది, మనం నిలవడానికి స్థలాన్ని ఇస్తుంది. ఆకాశం ఇటు మనకు అటు మేఘాలకు ఆవాసాన్ని కల్పిస్తూ ఉంది. మన శరీరంలో కూడా ఊపిరితిత్తులలో, పొట్టలలో ఖాళీ రూపంలో మనం జీవించడానికి దోహదం చేస్తుంది. కానీ ఈ శక్తులు మన నుండి ఏమీ కోరడం లేదు, కేవలం పరోపకార బుద్ధితో చేస్తున్నాయి. మనం కూడా అదే భావనతో, అంటే పరోపకార బుద్ధితో సమాజానికి హితం కోరే పనులు నిస్వార్థంగా చేస్తే ప్రకృతి దేవతలను ఆరాధించినట్లే. కాబట్టి మనమందరం పరోపకార బుద్ధిని అలవర్చుకోవాలి. మంచి పనులను యజ్ఞంలాగా చేయాలి. ప్రకృతికి హాని చేయకుండా ఉండాలి. అప్పుడు ప్రకృతి దేవతలు మన కోరికలన్నీ కామధేనువు మాదిరి తీరుస్తాయి. ఇటీవల మేము ప్రకృతిని జయించాము అనే మాట వినిపిస్తూ ఉంది. అది చాలా తప్పు. చిన్న తుఫాన్ వస్తే, శేషాచలం కొండల్లో నిప్పంటుకుంటే, గట్టిగా గాలి వీస్తే, చిన్నపాటి భూకంపం వస్తే, ఓజోను పొరకు చిన్న చిల్లు పడితే మనం తట్టుకోలేం, అల్లల్లాడిపోతున్నాం. మానవ జీవితం చిన్న భిన్నం అవుతుంది. అటువంటి మనం ప్రకృతిని జయించాము అని అనుకోవడం సిగ్గుచేటు. ప్రకృతి దేవతలను ఆరాధించడం పోయి ప్రకృతిని జయించాము అని గొప్పలు చెప్పుకోవడం అవివేకం. యజ్ఞముల వలన దేవతలు తృప్తి చెందుతారు. వారు మానవులకు కోరకుండానే వరాల్ని ప్రసాదిస్తారు. దేవతలు ప్రసాదించిన వరములను అనుభవిస్తూ కూడా ఆ వరముల ద్వారా వచ్చిన ఫలములను దేవతలకు కృతజ్ఞతాభావంతో ఎవరు నివేదించకుండా తానే అనుభవిస్తాడో వారు దొంగలతో సమానం. యజ్ఞయాగములు చేస్తే వర్షములు కురుస్తాయి, పంటలు పండుతాయి, ధాన్యం సమృద్ధిగా ఉంటుంది, పండ్లు, ఫలములు, కాయగూరలు, దుంపలు అన్నీ సమృద్ధిగా లభిస్తాయి. వాటిని మానవులు తృప్తిగా అనుభవిస్తారు. ఆ అనుభవించేటప్పుడు, ఆరగించేటప్పుడు కనీసం తాను తినబోయే పదార్థమును ఆ దేవతలకు నివేదించకపోతే వారు దొంగలతో సమానం అంటున్నాడు పరమాత్మ. తగిన మూల్యం చెల్లించకుండా ఊరికే లాక్కునేవాడిని మనం దొంగ అంటాం. ఇక్కడ కూడా అంతే. ఈ భూమి మనది కాదు. మనం పుట్టకముందు ఈ భూమి ఉంది, మనం చచ్చిన తర్వాత కూడా ఉంటుంది. ఆ భూమిలో పండిన ధాన్యం, పండ్లు మనవి కావు. సూర్యరశ్మి, వర్షము, గాలి, నేల మొదలైనవి దేవతలు ఇచ్చినవి. వారు ఇచ్చిన వాటిని వారికి నివేదించడం మానవుని కనీస ధర్మం. కృతజ్ఞతాభావంతో తాను తినబోయే దానిని భగవంతునికి, దేవతలకు నివేదించడమే మనం దేవతలకు చెల్లించే మూల్యం. ఒక్క భగవంతునికే కాదు, సాటి మానవులకు, జంతువులకు, పక్షులకు, చిన్ని కీటకములకు కూడా పెట్టాలి. ఎందుకంటే సకల ప్రాణులలో పరమాత్మ ఆత్మస్వరూపుడుగా ఉన్నాడు కాబట్టి. దానినే భూతదయ అని అంటారు. అన్నం వండుకున్న తర్వాత భగవంతునికి నివేదించడం, అతిథులకు అన్నం పెట్టడం, మనం తినే దాంట్లో ఒక ముద్ద తీసి పక్కన పెట్టడం దీని క్రిందకే వస్తాయి. కాబట్టి మనకు సమస్త ఐశ్వర్యములను ప్రసాదించిన పరమాత్మకు, ప్రకృతి దేవతలకు కృతజ్ఞత చూపించడం మానవుని కనీస కర్తవ్యం. ఎవరైతే యజ్ఞముల ద్వారా దేవతలను తృప్తిపరుస్తారో భగవంతుడు అతనికి అంతులేని ఐశ్వర్యములను ప్రసాదిస్తాడు. ఎవరైతే భగవంతుడు ఇచ్చిన దానిని అనుభవిస్తూ తిరిగి దానిని భగవంతునికి నివేదించకుండా తింటాడో వాడు దొంగతో సమానం. మానవులు
యజ్ఞములు చేస్తారు, మంచి కర్మలు చేస్తారు. వారికి భగవంతుడు కోరిన కోరికల్ని ప్రసాదిస్తాడు. అటువంటి మానవుడు భగవంతుని పట్ల కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి. భగవంతుడు తనకు ఇచ్చిన దానిని తిరిగి భగవంతునికి నివేదించాలి. భగవంతునికి నివేదించడం అంటే సాటి ప్రాణులకు పెట్టడం, అతిథులకు పెట్టడం, జంతువులకు పెట్టడం, వృక్షములకు నీరు పోయడం లాంటివి. ఇవే పంచమహాయజ్ఞములు అని అంటారు. దేవయజ్ఞము, ఋషి యజ్ఞము, పితృయజ్ఞము, భూతయజ్ఞము, మానుష యజ్ఞము. ఇవి చేయనివాడు భగవంతుని సొత్తును దొంగిలించిన వాడవుతాడు. ఇక్కడ దొంగ అంటే ఒక వస్తువును ఊరికే తీసుకురావడం. మనకు అన్నము మొదలగు ఆహార పదార్థములు వర్షములు కురిపించి భూమిని సారవంతం చేసి పంట మొక్కలలో జీవనము నింపి భగవంతుడిస్తున్నాడు. దానికి గాను మనం ఏం చేయాలి? ఓ భగవాన్, నీ దయ వలన నేను ఆహారం తింటున్నాను అని తాను తినే ఆహారమును పరమాత్మకు సమర్పించి తర్వాత తాను తినాలి. అలాగే పితృదేవతలకు, సాటి మానవులకు, జంతువులకు పెట్టాలి. ఇలా పెట్టకుండా అంతా తానే ఆరగించేవాడు దొంగ. ఈ రోజుల్లో ప్రతిరోజు దేవునికి దీపారాధన చేసి వండిన పదార్థములను దేవునికి నివేదించి కొంత భూతములకు పెట్టి తర్వాత తినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? తాను తినే ముందు పరమాత్మకు నివేదించకుండా తినేవాడు ఎంత విద్వాంసుడైనా, ధనవంతుడైనా, గొప్పవాడైనా, రాజైనా భగవంతుని దృష్టిలో అతడు దొంగతో సమానం. మరి దొంగకు శిక్ష పడాలి కదా. ఈ రోజుల్లో సంభవించే అతివృష్టి, అనావృష్టి, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు, తుఫానులు ఇటువంటివి అన్నీ శిక్షలే. కాబట్టి మనకు ఉన్నది ఈశ్వరునికి అర్పించడం, అతిథులకు అన్నం పెట్టడం, పేదవారికి లేనివారికి ఉన్నంతలో సాయం చేయడం, సాటి జంతువులకు ఆహారం పెట్టడం, చెట్లను సంరక్షించడం, ప్రకృతిని ఆరాధించడం, భగవంతుని మీద భక్తి కలిగి ఉండడం, పరోపకార దృష్టి అలవరుచుకోవడం, ఇవన్నీ భగవంతునికి మనం చూపే కృతజ్ఞతాభావం. ఏ దోషమునకైనా, నేరానికైనా పరిహారం ఉంటుంది. చివరకు హత్యపాతకానికి కూడా పరిహారం ఉంటుంది. కానీ కృతజ్ఞుడికి, అంటే చేసిన మేలు మర్చిపోయేవాడికి పరిహారం అంటూ ఏమీ లేదు. కాబట్టి మనం ఆ పరమాత్మకు ఏ ప్రతిఫలాపేక్ష లేకుండా మనకు అన్నీ సమకూర్చే పంచభూతములకు, వాటి అధిష్టాన దేవతలకు సతతం కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఆ కృతజ్ఞతను ఎలా చూపించాలి అనే విషయం ఇప్పుడు చెప్పబోతున్నాడు పరమాత్మ. యజ్ఞశిష్టమైన ఆహారమును, అంటే పరమాత్మకు నివేదించిన ఆహారమును తినేవారికి సకల పాపములు తొలగిపోతాయి. కేవలము తమ శరీర పోషణకు మాత్రమే ఆహారం వండుకుని తినేవారు పాపములు తింటున్నట్లు లెక్క. మనం చేసే కర్మ మన శరీరాన్నే కాకుండా మన మనస్సును, బుద్ధిని కూడా పవిత్రం చేయాలి. దానికి నిర్దేశింపబడినవే పూజలు, వ్రతాలు, యజ్ఞాలు మొదలైన పవిత్ర కర్మలు. పరమాత్మను మనకు ఇష్టమైన ఒక రూపంతో పూజించడం, అర్చించడం, ఆరాధించడం, మనం వండుకున్నది నివేదించడం, దానిని ప్రసాదంగా భుజించడం. భగవంతుని ఆరాధించి దేవతలకు కృతజ్ఞతలు చెప్పి తాను వండుకున్న ఆహారమును భగవంతునికి, దేవతలకు నివేదించి సాటి మానవులకు, భూతములకు కొంచెం పెట్టి మిగిలింది తినేవాడు సకల పాపముల నుండి విముక్తుడవుతాడు. ఏదో 1-2 పాపములు కాదు, సకల పాపముల నుండి విముక్తి లభిస్తుంది. అటువంటి వాడు అసలు పాపాలే చేయడు, ఇంకా విముక్తి ప్రసక్తే లేదు అని అనుకోవాలి. కాబట్టి మనం ఆరగించే ఏ పదార్థమైనా ముందు భగవంతునికి నివేదించి ఆరగించడం మంచిది. అలాగే సాటి జంతువులకు, కీటకములకు కూడా కొంచెం పెట్టాలి, అతిథులకు పెట్టాలి. ఏదైనా తన శక్తి కొలది మాత్రమే చేయవచ్చు. అలా కాకుండా కేవలం తన కోసమే ఆహారమును తయారు చేసుకుని తినేవాడు పాపమును తింటున్నట్లే లెక్క. అలా చేసిన వాడిని దొంగ అన్నారు. అలా దొంగ వస్తువును తినేవాడు పాపమును తింటున్నాడు అని అన్నారు. అటువంటి పాపమును తిన్నవాడికి శరీరం అంతా దుష్ట భావనలతో నిండిపోతుంది. అతడి పతనం అతడే కొని తెచ్చుకుంటాడు. కాబట్టి స్వార్థపరులు, కృతజ్ఞులు పాపమును మూటగట్టుకుంటారు, పాపముని తింటూ ఉంటారు. అందుకే పంచమహాయజ్ఞములు ఏర్పడ్డాయి. అవి మొదటిది దేవయజ్ఞము, అంటే దేవతలను ఆరాధించడము. రెండవది పితృయజ్ఞము, చనిపోయిన పూర్వీకులకు జలతర్పణములు, పిండ ప్రదానములు, అంటే శ్రాద్ధకర్మలు చేయడం. మూడవది మనుష్య యజ్ఞము, అంటే సాటి మానవులకు తనకు ఉన్నదానిలో పెట్టడం, అంటే అతిథులకు అన్నం పెట్టడం.
నాలుగవది బ్రహ్మయజ్ఞము, అంటే వేదములను శాస్త్రములను శక్తి కొద్దీ అధ్యయనం చేయడం, ఇతరులకు చెప్పడం, ఇతరులు చెప్పే ప్రవచనములు వినడం, వాటిని ఆచరించడం. ఐదవది భూతయజ్ఞము, అంటే సాటి జంతువులకు క్రిమికీటకములకు ఆహారం ఇవ్వడం. మనం తినే అన్నంలో ఒక ముద్ద పక్కన పెడితే అది చిన్ని చిన్ని చీమలు, పక్షులు, కుక్కలు మొదలగు పెంపుడు జంతువులు మొదలైనవి తింటూ ఉంటాయి. పచ్చని చెట్లను నరకకుండా వాటికి నీరు పోసి పెంచి పోషించడం. ఇది మనం ప్రకృతి దేవతలకు కృతజ్ఞత తెలియజేసే విధానం. అలా చేసిన వారికి పాపం అంటదు. కేవలం తాను మాత్రమే తింటే, అంటే ప్రకృతిని తన స్వార్థానికి ఉపయోగించుకుంటే వారు పాపమును తింటున్నట్లు అవుతుంది. ఎవరైతే ఆహార పదార్థములను ముందు భగవంతునికి నివేదించి తర్వాత తాను తింటాడో అతడు సకల పాపముల నుండి విముక్తి పొందుతాడు అని చెప్పుకున్నాం. అందుకే భగవంతుని ప్రసాదమునకు మనం అంత విలువ ఇస్తాం. అది ఏదైనా కానీ భగవంతుని ప్రసాదం అంటే కళ్ళకు అద్దుకుని ఆరగిస్తాం. అలా కాకుండా కేవలం తన కోసం మాత్రమే వండుకుంటూ తను తినేవాడు పాపమును తింటున్నట్లు లెక్క. పాపమును మూటకట్టుకుంటాడు. ఈ సందర్భంగా శంకరాచార్యుల వారు ఏమన్నారంటే, ఎవరైతే భగవంతుణ్ణి పూజించి భగవంతునికి నివేదించిన పదార్థాలను తింటాడో అది అతనికి అమృతంతో సమానమవుతుంది. అతడు అన్ని పాపముల నుండి విముక్తుడవుతాడు. అలా కాకుండా కేవలం తన స్వార్థమును చూసుకుంటూ తన కోసమే వండుకుని తినేవాడు పాపమును తింటున్నట్లు, వాడు పాపం చేస్తున్నట్లు. ఇక్కడ రెండు విషయాలను మనం గమనించాలి. మొదటిది భగవంతుని పూజ. ఎందుకంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చాడు. తినడానికి తిండి, కట్టడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, గాలి, వెలుతురు, నీరు అన్నీ ఇచ్చాడు. భగవంతునికి కనీసం కృతజ్ఞత చూపాల్సిన బాధ్యత మన మీద ఉంది. దానిని పూజ అంటారు. పూజ తర్వాత భగవంతుడు మనకి ఇచ్చిన దానిని తినే ముందు భగవంతునికి అర్పించి తినడం మన కనీస ధర్మం. భగవంతునికి అర్పించడం అంటే భగవంతుని స్వరూపాలైన సాటి మానవులు, సాటి జంతువులు, పితృదేవతలు, వృక్షములు, అవి కూడా మనకు ఎటువంటి స్వార్థం లేకుండా ఎంతో సహాయం చేస్తున్నాయి. అందుకే పంచమహాయజ్ఞములు చేయమన్నారు. వాటి గురించి మనం ఇప్పుడే చెప్పుకున్నాం కదా. అటువంటి వారికి భగవంతుడు పరమ శ్రేయస్సు కలుగజేస్తాడు. ఏమిటా శ్రేయస్సు, అది ఎలా కలుగుతుంది అని మనకు ప్రశ్న ఉదయిస్తుంది. మనం తినే ఆహారాన్ని భగవంతునికి, దేవతలకు అర్పిస్తే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదాన్ని ఆరగిస్తే అది మన శరీరాన్ని, మనస్సును పవిత్రం చేస్తుంది. మనస్సు పవిత్రమైతే పాపాలు నశించిపోతాయి. పాపాలు నశిస్తే మనస్సు ఆత్మవైపు తిరుగుతుంది. మనస్సు ఆత్మవైపు తిరిగి ఆత్మలో లీనమవుతుంది. దాని ద్వారా మోక్షానికి మార్గం సులభం అవుతుంది. అదే మనకు కలిగే శ్రేయస్సు. ఇలా చేయకపోతే మనం వండుకున్నది మనమే తింటే, ఎల్లప్పుడూ స్వార్థబుద్ధితో ఉంటే మనం పాపం తింటున్నట్లు అవుతుంది. అంటే ఉన్న పాపాలకు తోడు మరికొన్ని పాపాలు వచ్చి చేరతాయి. దానితో మనస్సు మలినమవుతుంది. అది ఎప్పుడూ ప్రాపంచిక విషయములలో విషయ వాంఛల వైపు తిరుగుతుంది, కానీ ఆత్మ వైపు ప్రయాణించదు. వాడికి మోక్ష మార్గం కనపడదు. పాప మార్గంలో పడి కొట్టుకుంటూ చావు పుట్టుకల మధ్య పడి సతమతమవుతూ ఉంటాడు. కాబట్టి భగవంతునికి కృతజ్ఞతా భావనతో ఉండడం ఎంతో శ్రేయస్కరం. ఈ విషయాన్నే మనం వేరొక కోణంలో కూడా అధ్యయనం చేయవచ్చు. మనం కర్మలు చేస్తున్నాం, ఎందుకంటే కర్మలు చేయకుండా ఎవ్వరూ ఉండలేరు. మనం చేసే కర్మలు అన్నీ ఏదో ఒక ఫలమును ఇస్తాయి. అది మంచి ఫలం కావచ్చు, చెడు ఫలం కావచ్చు. దానిని మనం అనుభవించాలి. అది మనకు సుఖాన్ని కానీ దుఃఖాన్ని కానీ కలుగచేస్తుంది. సుఖం వస్తే సంతోషిస్తాం, దుఃఖం వస్తే ఏడుస్తాం. అదే కర్మలు పరమాత్మ పరంగా ఒక యజ్ఞంలాగా శ్రద్ధతో ఎటువంటి ప్రతిఫలాపేక్ష, స్వార్థబుద్ధి లేకుండా చేసి చేయగా వచ్చిన ఫలములను పరమాత్మకు అర్పించి వాటిని పరమాత్మ ప్రసాదంగా స్వీకరిస్తే ఆ ఫలం నాది కాదు, పరమాత్మ ఇచ్చింది అనుకుంటే సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటే మనలో ఉన్న పాపాలు నశించిపోతాయి. కానీ అదే కర్మ ఫలాలను ఈ పని నేను చేశాను, ఈ ఫలితం నా వలననే వచ్చింది అనే కర్తృత్వ భావనతో, స్వార్థబుద్ధితో స్వీకరిస్తే చివరకు దుఃఖమే మిగులుతుంది. మనస్సు వికలమవుతుంది, ప్రశాంతత కరువవుతుంది. ఏది కావాలో మనమే తేల్చుకోవాలి.
ప్రాణులన్నీ అన్నము నుండి జన్మిస్తాయి. అన్నము వర్షము వలన ఉత్పత్తి అవుతూ ఉంది. వర్షములు యజ్ఞములు చేయడం వల్ల కురుస్తున్నాయి. చేయవలసిన పనులు అంటే హోమములు మొదలగు కర్మలు యజ్ఞములకు మూలము. ఆ చేయవలసిన పనులన్నీ వేదములలో చెప్పబడ్డాయి. వేదములకు మూలం పరమాత్మ. ఆ పరమాత్మ సర్వవ్యాపి, అందరిలోనూ ఉన్నాడు. మానవుడు చేసే అన్ని కర్మలలోనూ స్థిరంగా ఉన్నాడు. ఇది ఒక చక్రము, నిరంతరం తిరుగుతూ ఉంటుంది. ప్రాణులన్నీ అన్నం వలన జన్మిస్తున్నాయి అంటే అన్ని ప్రాణులు అన్నం అంటే వివిధములైన ఆహారములను తింటాయి. ఆ అన్నం జీర్ణమై రక్తముగా శక్తిగా మారుతుంది. ఆ రక్తము వీర్యంగా మారుతుంది. ఆ వీర్యంలో జీవకణములుంటాయి. మగవాడి వీర్యంలో ఉత్పత్తి అయిన జీవకణములు స్త్రీ నుండి విడుదలైన అండముతో కలిసి పిండంగా మారుతుంది. 9 నెలలు శిశువుగా తయారవుతుంది. అంటే అన్నం నుండి ప్రాణులు జన్మిస్తాయి. ఈ అన్నము ఎలా వచ్చింది? మనకు పంటలు పండడం వలన వస్తుంది. పంటలు ఎలా పండుతాయి? వర్షాలు కురిస్తే పంటలు పండుతాయి. వర్షములు ఎలా కురుస్తాయి? వర్షములు యజ్ఞముల వలన కురుస్తున్నాయి. దీని గురించి మనుస్మృతిలో ఇలా చెప్పబడింది. మనం హోమంలో వేసే ఔషధులు ధూమంగా మారి పైకి లేచి ఆకాశంలో ఉన్న మేఘములను తాకి వర్షం కురిపిస్తాయి. ఆ వర్షం వలన అన్నం లభ్యమవుతుంది. అన్నం వలన జీవులు పుడుతున్నాయి. ఇక్కడ యజ్ఞము అంటే హోమము, నిత్య అగ్నిహోత్రము. ఎక్కడో ఒక చోట యజ్ఞం చేయడం కాదు. ప్రతి ఇంట్లో ఆ రోజుల్లో హోమాగ్ని వెలిగేది. ప్రతి ఇంట్లో ఉన్న అగ్నిలో వేసే ఔషధుల వలన రేగిన ధూమము ఆకాశంలోకి చేరి మనకు వర్షాలు కురిపించేది. ఇప్పుడు ఫ్యాక్టరీల పొగ చేరి కాలుష్యం పెరుగుతూ ఉంది, వర్షాలని అడ్డుకుంటూ ఉంది. ఆ కాలంలో ఆ రేగిన ధూమము ఆకాశంలోకి చేరి వర్షాలు కురిపించేది కదా. ఈ ప్రక్రియ యజుర్వేదంలో కూడా చెప్పబడింది. కాబట్టి వేదాలలో చెప్పబడినట్లు ప్రతిరోజు దేవతలను ఆహ్వానించడానికి హోమం చేస్తూ ఔషధులను అగ్నిలో వేస్తే అవి ధూమంగా మారి మేఘాలను చేరి వర్షాలను కురిపిస్తే వాటి వలన ఆహారం లభిస్తే అది తిని సృష్టి అభివృద్ధి చెందితే ఆ పుట్టిన వాళ్ళు మరలా హోమాలు చేస్తారు. ఇది ఆహార సైకిల్. ఈ హోమములలో పరమాత్మ ఉన్నాడు. ఈ సైకిల్ మొత్తం సమర్థవంతంగా నడిపిస్తూ ఉంటాడు. అందుకే విష్ణువును యజ్ఞస్వరూపుడు అన్నారు. హోమం చేయడం, ఆ హోమంలో ఔషధులు వేయడం కూడా పరమాత్మను పూజించడమే. అగ్నిని హవ్యవాహనుడు అన్నారు. మనం అగ్నిలో వేసే ఔషధులు ధూమ రూపంలో పర్జన్యుడికి అందుతాయి. దానికి ప్రతిగా ఆయన వర్షాలు కురిపిస్తాడు. అంటే మనం వరుణదేవుడిని పూజిస్తే మనకు సకాలంలో వర్షాలు కురుస్తాయి. కానీ మేఘమదనం వల్ల కాదు. సూర్యుడిని సూర్యనారాయణుడు అన్నారు. అంటే సూర్యుడు కూడా నారాయణ స్వరూపం. ఇక్కడ అగ్నితో చేసే హోమం అంటే యజ్ఞం కూడా నారాయణ స్వరూపం. ఇప్పుడు హోమాలు లేవు, యజ్ఞాలు లేవు. అందుకే అతివృష్టి, అనావృష్టి. మేఘాలను అదుపులో ఉంచే హోమాలను మనం చేయడం లేదు. అక్కడక్కడ చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం వర్షపాతం ఉంది. దీనినే ప్రకృతి ధర్మము, ఆహార చక్రము అని అంటారు. ధర్మము అంటే సమతుల్యం పాటించడం. అన్నింటినీ ధరించి ఉన్నది ధర్మము. ఏది ఎలా ఉండాలో నిర్దేశించేది ధర్మము. ప్రకృతి సమతుల్యంగా ఉండాలి. అది ప్రకృతి ధర్మము. మనం చేసే కర్మలు కూడా ప్రకృతి ధర్మాన్ని పరిరక్షించే విధంగా ఉండాలి. కానీ ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేసేవిగా ఉండకూడదు. ఉదాహరణకు జీవకోటి జీవించాలి అంటే ప్రాణవాయువు అంటే ఆక్సిజన్ కావాలి. ప్రాణవాయువు పీల్చుకుంటేనే మనం జీవించగలుగుతాం. ఆ పీల్చుకున్న ప్రాణవాయువు మరలా కార్బన్ డయాక్సైడ్గా మారి బయటకు వస్తుంది. అది ఏమవుతుంది? ఎవరు పీల్చుకోవాలి? చెట్లకు ఉన్న పచ్చటి ఆకులు పీల్చుకుంటాయి. ఆ చెట్ల ఆకులు మరలా ఆక్సిజన్ని మనకి విడుదల చేస్తాయి. ఆ ఆక్సిజన్ మనం పీల్చుకుంటాం. ఇది ఒక సైకిల్. ఇది ప్రకృతి ధర్మం. ఈ ధర్మాన్ని మనం కూడా కాపాడాలి. కానీ మనం ఏం చేస్తున్నాం? చెట్లని, అడవుల్ని అన్నిటినీ నరికేసి ప్రకృతి ధర్మాన్ని విచ్ఛిన్నం చేస్తున్నాం. అందుకే ప్రకృతిని మనం కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది అనే నినాదం వచ్చింది. కాబట్టి మనం సుఖంగా, క్షేమంగా, ఆరోగ్యంగా బ్రతకాలంటే మనకి ఆక్సిజన్ కావాలి. ఆక్సిజన్ కావాలంటే చెట్లు ఉండాలి. ఇది ప్రకృతి ధర్మం. అలాగే మనకు ఆహారం కావాలంటే వర్షము, వర్షానికి మేఘాలు, మేఘాలు కావాలంటే యజ్ఞములు. ఇక ఆ యజ్ఞములు వేదాలలో చెప్పబడ్డాయి. ఆ వేదములే పరమాత్మ స్వరూపాలు. కాబట్టి మనం ప్రకృతి సమతుల్యం పాటించాలి.
అదే యజ్ఞము. ఆ యజ్ఞం ఈశ్వర స్వరూపం. యజ్ఞం చేయడం ఈశ్వరుణ్ణి ఆరాధించడమే. యజ్ఞము అంటే ప్రకృతిని పరిరక్షించడం, ప్రకృతి సమతుల్యం పాటించడం. కాబట్టి ఈ ప్రకృతిలో అన్నీ ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉన్నాయి. ఇందులో ఏ ఒక్కటి దెబ్బతిన్నా సమతుల్యం దెబ్బతింటుంది అని గ్రహించాలి. మనం చేసే కర్మలు వేద విహితంగా ఉండాలి. వేదము అంటే ఏమిటి? వేదము అంటే తెలుసుకోదగినది, తెలుసుకోవలసినది. వేదము ఏదో ఒక ఋషి తాను అనుకున్నది చెప్పింది కాదు. ఋషులు ప్రకృతిని పరిశీలించి వాటికి తమ అనుభవాలను జోడించి ధర్మాలను అంటే మానవులు ఆచరించాల్సిన కర్మలను నిర్దేశించారు. వాటినే వేదములు అని అన్నారు. ఆ వేదములలో చెప్పబడిన విషయములను ఆచరించడమే ప్రతివాడి కర్తవ్యం. వేద విహితములైన కర్మలు చేస్తే పరమాత్మను ఆరాధించినట్లే. ఈ చరాచర జగత్తు అంతటా తానే అయి ఉన్న బ్రహ్మ మనం చేసే యజ్ఞములలో అంటే వేద విహితమైన కర్మలలో ప్రతిష్ఠితుడై ఉన్నాడు. అంటే మనం చేసే ప్రతి మంచి కర్మ ఒక యజ్ఞమే. ఆ కర్మలో దైవం ఉన్నాడు. పనియే దైవము. వర్క్ ఈజ్ వర్షిప్ అన్నారు. కాబట్టి మనం వేద విహిత కర్మలే చేయాలి. ప్రకృతికి కానీ సాటి ప్రాణికోటికి కానీ హాని కలిగించే కర్మలు చేయకూడదు. ప్రకృతి సమతుల్యాన్ని మనం పాటిస్తే ప్రకృతి మనల్ని రక్షిస్తుంది. ఎవరైతే ఇప్పుడు చెప్పిన విధంగా సాగుతున్న సృష్టి చక్రమునకు అనుకూలంగా ప్రవర్తించరో అటువంటి వాడు తన కర్తవ్య కర్మలను అంటే చేయవలసిన కర్మలను చేయకుండా ఇంద్రియలోలుడై పాపం చేస్తున్నాడు. అటువంటి వాడి జీవితము వ్యర్థము. ఎవరైతే ఈ జీవన చక్రాన్ని అనుసరించకుండా అంటే హోమములు పంచమహాయజ్ఞములను చేయకుండా తాను చేసే కర్మలను ఒక యజ్ఞం మాదిరి ఆచరించకుండా ప్రకృతి దేవతలను తృప్తిపరచకుండా ప్రకృతి దేవతల పట్ల కృతజ్ఞతాభావన లేకుండా కేవలం తన కోసమే తింటున్నాడో స్వార్థబుద్ధితో జీవిస్తున్నాడో వాడు పాపాత్ముడు. వాడి జీవితము పాపభూయిష్టము. కేవలం ఇంద్రియములకు వశుడై ఇంద్రియ సుఖములను అనుభవిస్తూ జీవితం వృధాగా గడుపుతున్నాడు. ప్రతిరోజు ప్రతి గృహస్థు హోమం చేయడం, అందులో ఓషధులు వేల్చడం, వాటిని దేవతలకు అందజేయడం మానవ ధర్మం. దాని వలన వర్షాలు కురుస్తున్నాయి. మానవులు వర్షముల వలన నీరు పొందుతున్నారు. నీటిని ఉపయోగించి ఆహార ధాన్యాలు పండించుకుంటున్నాడు. ఫల వృక్షముల నుండి ఫలములు పొందుతున్నాడు. కానీ ప్రతిగా ఏమీ చేయడం లేదు. ఊరికినే ఇతరుల సంపదను తినేవాడు పాపాత్ముడు. ఇటువంటి వారిని పరాన్న భుక్కులు అంటారు. ఇతరులు తెచ్చిపెడితే తినే రకాలు. ఆత్మజ్ఞానం సరిగా తెలియని వారి గురించి కర్మయోగం నిర్దేశింపబడింది. మానవులు ముందుగా కర్మయోగం అవలంబించి కర్మలను ఆచరించి తద్వారా జ్ఞానం సంపాదించి ముక్తులవుతారు. కాబట్టి ఆత్మతత్వం తెలుసుకునే వరకు ఎవరెవరు చేయవలసిన కర్మలు వారు చేయాల్సిందే. కర్మలు మానరాదు. పైగా ఈ కర్మలు అంటే నిత్యాగ్ని హోమములు, పంచమహాయజ్ఞములు, యజ్ఞయాగములు మొదలగు కర్మలు సమాజ హితం కోరి చేస్తున్నారు. అందరికీ ఆహారం సమృద్ధిగా సమకూరాలని చేస్తున్నారు. అది నిష్కామ కర్మ. పరోపకారం గురించి చేసే కర్మ, ప్రతిఫలమును ఆశించకుండా చేసే కర్మ. దీని వలన జ్ఞానం కలుగుతుందే కానీ బంధం కలగదు. ఇప్పుడు ఒక సందేహం కలిగే అవకాశం ఉంది. ఈ పంచమహాయజ్ఞములు హోమములు ఏమీ తెలియని వారికైనా లేక ఆత్మతత్వమును తెలుసుకున్నవారు కూడా చేయాలా అనే సందేహం రావచ్చు. కొంతమంది క్రితం జన్మలోనే యజ్ఞములు హోమములు పరోపకారములు నిష్కామ కర్మలు చేసి ఆత్మతత్వమును తెలుసుకుని కేవలం పరమాత్మను చేరుకోవడానికే ఈ భూమిపైన అవతరిస్తూ ఉంటారు. అటువంటి జీవన్ముక్తులకు ఎటువంటి కర్మలు చేయాల్సిన అవసరం లేదు. కానీ వారు కూడా సమాజహితం కోరి చేస్తున్నారు. ఒకవేళ వారు చేయకపోయినా సర్వసంగ పరిత్యాగులు జీవన్ముక్తులు చేయడం లేదు కదా, మనం చేయడం ఎందుకని మానకూడదు. ఈ విధంగా హోమాలు పంచమహాయజ్ఞాలు చేయని వారు, పరోపకారం కోసం సమాజ హితం కొరకు పాటుపడని వారు, కేవలం తమ స్వార్థాన్ని మాత్రమే చూసుకునేవారు పాపాత్ములు అని చెప్పబడ్డారు. వారిని అఘాయులు అని అన్నారు భగవానులు. అటువంటి వారు ఇంద్రియారాములు అంటే కేవలం ఇంద్రియములకు వసులై ఇంద్రియ సుఖములు మాత్రమే అనుభవిస్తూ ఉంటారు. ఇతరుల గురించి పట్టించుకోరు. స్వార్థపరులు. వారి జీవితములు వ్యర్థములు. వారిని జీవోత్సవాలు అని కూడా అనవచ్చు. ఇంద్రియారామః అంటే ఎల్లప్పుడూ ఇంద్రియములు ఎలా చెబితే అలా చేసేవాడు అని.
కేవలం ప్రాపంచిక విషయములలో విషయ భోగముల యందు ఆసక్తి కలిగిన వాడు ఏం చేస్తున్నాడో వాడికే తెలియదు. యాంత్రికంగా చేస్తూ ఉంటాడు. బ్రతకాలి కాబట్టి బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకు జీవిస్తున్నాడో వాడికే తెలియదు. ఎవరు ఏం చెప్తే అది చేస్తాడు. కంటితో చూసింది, చెవులతో విన్నది నమ్ముతాడు. విచక్షణ జ్ఞానం, ఆత్మజ్ఞానం ఉండదు. అటువంటి వాడు పాపాత్ముడు. వాడు ఎందుకు బ్రతుకుతున్నాడో వాడికే తెలియదు. అటువంటి వాడి జీవితం వ్యర్థం అని కృష్ణుడు ఖండితంగా చెప్పాడు. ఎవరైతే తనలో తాను అంటే తన ఆత్మలో తాను రమిస్తూ ఉంటాడో, దొరికిన దానితో తృప్తి చెందుతూ ఉంటాడో అతడు నిత్యము సంతుష్టుడిగా ఉంటాడు. అటువంటి సాధకుడికి చేయవలసిన కర్మ అంటూ ఏదీ ఉండదు. అటువంటి వారికి ఈ ప్రపంచంలో కర్మలు చేయడం వలన కానీ చేయకుండా ఉండడం వలన కానీ ఎటువంటి ప్రయోజనం లేదు. అటువంటి సాధకుడికి స్వార్థబుద్ధి కానీ బాహ్య ప్రపంచంతో సంబంధం కానీ ఉండదు. ఇంతకుముందు అందరూ కర్మలు చేయాలి, కర్మ చేయకుండా ఎవరూ తప్పించుకోలేరు అని చెప్పి ఇకపైన జీవన్ముక్తుల గురించి చెప్తున్నాడు పరమాత్మ. తమ మనస్సును పరమాత్మయందు చక్కగా ఉంచినవారు, మనస్సును ఆత్మయందు కలిపి రమించేవారు, తమలో తాము ఆత్మానందాన్ని అనుభవించేవారు, ఉన్నదానితో తృప్తిగా జీవించేవారు సాంఖ్యులు, జ్ఞానులు అంటే ఆత్మజ్ఞానం కలవారు బయట ప్రపంచంలో తిరుగుతున్నా ప్రాపంచిక విషయముల చేత ప్రభావితం కానివారు, ఇంద్రియములను మనసును నిగ్రహించిన వారు, అటువంటి వారు జీవన్ముక్తులు. ఒకసారి ఆత్మసాక్షాత్కారం కలిగిన తర్వాత అటువంటి వారికి ఈ ప్రపంచంలో చేయవలసిన పని అంటూ ఏమీ ఉండదు. అటువంటి వారు కర్మలు చేసినా ఒకటే, చేయకపోయినా ఒకటే. చేయడం వలన ప్రయోజనం కానీ చేయకపోవడం వలన నష్టం కానీ ఏదీ ఉండదు. అటువంటి జీవన్ముక్తుడు నిర్వికారంగా ఉంటాడు. ఎందుకంటే అతడు ఆత్మయందే తృప్తిని పొందుతున్నాడు. అతడికి కావాల్సింది అంటూ ఏదీ లేదు. కొత్తగా సాధించేది ఏదీ లేదు. లోకోపకార్థం కర్మలు చేస్తాడు, లేకపోతే లేదు. అతడికి కర్మలు చేయాలి అన్న నిబంధన ఏదీ లేదు. అటువంటి వాడు ఈ ప్రపంచంలో ఎవ్వరిని ఆశ్రయించడు. ఎవరి ఆశ్రయము అతడికి అక్కర్లేదు. అతడు ఎవరి మీద ఆధారపడడు. సామాన్య మానవులు ప్రాపంచిక విషయములు కావాలని కోరుకుంటూ వాటి కోసం కర్మలు చేస్తూ అవి దొరికితే తృప్తి పడుతూ ఉంటారు. జీవన్ముక్తులు కేవలం తమలో తాము తృప్తి పడుతూ ఉంటారు. ప్రాపంచిక విషయముల యందు ఏమాత్రము ఆసక్తి చూపరు. అటువంటి స్థితప్రజ్ఞుడికి, జీవన్ముక్తుడికి ఈ ప్రపంచంలో చేయాల్సిన పని అంటూ ఏదీ ఉండదు. అటువంటి వారు కోటికి ఒకరుంటారు. మిగిలిన వారందరూ తమకు విధించిన కర్మలు చేయాల్సిందే. ఆత్మయందే రమించేవారు, ఆత్మయందు తృప్తి పొందేవారు ఏ కర్మలను చేసినా చేయనట్లే ఉంటారు. కానీ వారిని చూసి సామాన్య జనులు కూడా వారిలా ఉందామని అనుకోవడం చాలా పొరపాటు. ఎలాగంటే ఒక ఉపాధ్యాయుడు జీవితాంతం విద్యార్థులకు పాఠాలు చెప్పి వారిని సన్మార్గంలో పెట్టి ప్రయోజకులను చేస్తాడు. తుదకు వయసు మీద పడగానే రిటైర్ అవుతాడు. పెన్షన్ తీసుకుంటూ సుఖంగా జీవిస్తాడు. అటువంటి వారిని చూసి ఆయన ఊరికే పెన్షన్ తీసుకుంటూ హాయిగా ఉన్నాడు, మేము కూడా అలాగే పని పాట లేకుండా సుఖపడతాము అని విద్యార్థులు, యువకులు అనుకుంటే వారి జీవితం కష్టాల పాలవుతుంది. రిటైర్ అయిన తర్వాత కూడా కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థులకు సాయం చేయాలనే కోరికతో ఉచితంగా విద్యాబోధన చేస్తూ ఉంటారు. దానివలన వారికి ఎటువంటి బంధములు అంటవు. కాబట్టి అందరూ కర్మలు ఆచరించాలి, కర్మలు వదిలిపెట్టకూడదు. నిష్కామ కర్మలు ఆచరించడం ద్వారా జ్ఞానము సంపాదించి దాని తర్వాత మోక్షానికి అర్హులవుతారు. ఆ స్థితిని పొందిన తర్వాత వారు కర్మలు చేసినా చేయకపోయినా ఒకటే. ఎటువంటి స్వార్థ బుద్ధి లేకుండా లోక కళ్యాణం కొరకు వారు చేసే కర్మలను తప్పుపట్టకూడదు. కానీ ఈ రోజుల్లో ఎక్కువ మంది ప్రాపంచిక విషయములలో, విషయ వాంఛలలో మునిగి తేలుతున్నారు. చేయవలసిన కర్మలను వదిలిపెట్టి చేయకూడని కర్మలు చేస్తున్నారు. తాము చేసిన కర్మలతో కూడా వారు తృప్తి చెందకుండా ఇంకా ఏదో కావాలని నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు. దాని వలన వారికి ఏ లాభము లేకపోగా బంధనములు, వాసనలు చుట్టుకుంటాయి. ఎవరైతే బాహ్య ప్రపంచంలో లభించే సుఖములు నిజం కావు, నిజమైన సుఖం ఆత్మానందమే అని అనుకుంటారో అప్పుడే వారికి విముక్తి. అప్పటి వరకు విద్యుక్త కర్మలు, ఇతరులకు ఉపయోగించే కర్మలు, నిష్కామ కర్మలు చేయాల్సిందే. ఆ కారణం చేతనే కృష్ణుడు ఇలా అన్నాడు, అర్జున, ఇప్పుడు చెప్పిన ఆత్మారాములు కర్మలు చేసినా కర్మ చేయకపోయినా వారికి వచ్చే లాభం కానీ జరిగే నష్టం కానీ ఏమీ లేదు. వారు పూర్ణకాములు, అనగా అన్ని కోరికలు తీరినవారు. కోరడానికి, ఆ కోరికలు తీరడానికి వారికి ఏమీ మిగల్లేదు. వారు కర్మలు చేయకపోయినా నష్టం లేదు.
అతనికి అన్నీ సమానమే. నిరంతరం ఆత్మయందు రమించేవాడికి బాహ్య కర్మల వలన ఏం ప్రయోజనం చేకూరుతుంది? అటువంటి జీవన్ముక్తుడు కావాలంటే కర్మలు చేయగలడు, లేకపోతే మానగలడు. ఇది చేయాలి అన్న నియమం లేదు. వారు చేసే కర్మలన్నీ లోకక్షేమం కొరకే కానీ వారి స్వార్థానికి కాదు. స్వార్థం కోరి వారు ఏ కర్మ చేయరు. అటువంటి వారు ఎవ్వరినీ ఆశ్రయించరు, ఎవరి మీద ఆధారపడరు. వారికి ఏ భయమూ లేదు, ఎవరి అవసరమూ లేదు, ఎవరికీ భయపడడు. ఆ కారణం చేత ఓ అర్జున, నీవు కూడా ప్రాపంచిక విషయముల మీద ఆసక్తి లేకుండా నీ కర్తవ్య కర్మ అయిన యుద్ధం చెయ్యి. ఆసక్తి లేకుండా యుద్ధం చేస్తే ఆ యుద్ధం వలన వచ్చే బంధనములు నిన్ను అంటవు, నీకు మోక్షం కూడా వస్తుంది. కర్మ, దాని లక్షణాలు, ఎవరు కర్మలు చేయాలి, ఎవరు కర్మలు చేయకుండా ఉండవచ్చు అనే విషయాలను చెప్పిన తర్వాత కృష్ణుడు అర్జునుడితో ఇలా అన్నాడు: అర్జున, నీ విద్యుక్త ధర్మము, నీ క్షత్రియ ధర్మము నీవు నెరవేర్చు. ఏ కోరిక లేకుండా యుద్ధం చెయ్యి. ఎవరికో ఏదో జరుగుతుందని బాధపడకుండా యుద్ధం చెయ్యి. నిష్కామంగా యుద్ధం చెయ్యి. ఏ సంగమం లేకుండా యుద్ధం చెయ్యి. ఎదురుగా ఉన్నవాళ్ళు నీ బంధుమిత్రులు అన్న భావన లేకుండా యుద్ధం చెయ్యి. నేను యుద్ధం చేస్తే ఏమవుతుందో, అలా జరుగుతుందో, ఇలా జరుగుతుందో, నా వల్లే అంతా జరుగుతోంది అనే ఆలోచనలు లేకుండా యుద్ధం చెయ్యి. నీ ఒక్కడి వల్ల ఏమీ కాదని తెలుసుకుని యుద్ధం చెయ్యి. మనస్సును నిర్మలంగా ఉంచుకుని యుద్ధం చెయ్యి. అప్పుడు నీకు ఎటువంటి పాపము అంటదు. కర్మ చేయకుండా ఉండడానికి నీవు ఇంకా ఆత్మజ్ఞానివి కాలేదు, జీవన్ముక్తుడివి కాలేదు, ఇంకా కర్మలు చేసే దశలోనే ఉన్నావు. నీకు ఆత్మజ్ఞానం ఇంకా అలవడలేదు. ఇప్పుడే సన్యాసం తీసుకుంటాను అంటే కుదరదు. నేనేం నిన్ను చేయకూడని పని చేయమనడం లేదు, నీ కర్తవ్యం నిర్వర్తించమంటున్నాను. నీవు క్షత్రియుడివి కాబట్టి నీ ధర్మాన్ని నిర్వర్తించమంటున్నాను. కాకపోతే నిష్కామంగా, ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా ధర్మం కొరకు యుద్ధం చేయమంటున్నాను. అలా చేస్తే నీకు ఎటువంటి బంధనములు అంటవు. అప్పుడు నీ అంతరంగము శుద్ధి అవుతుంది, తర్వాత జ్ఞానం వస్తుంది, తర్వాత మోక్షం లభిస్తుంది. కాబట్టి యుద్ధం చెయ్యి. ఎటువంటి సంగము అంటే అటాచ్మెంట్ లేకుండా, ఆసక్తి లేకుండా, ఫలాపేక్ష లేకుండా నిష్కామంగా కర్మలు చేస్తే దాని వలన సుఖదుఖములు, బంధములు రావు. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటుంది. అటువంటప్పుడు పరమాత్మను ధ్యానించడానికి, ఆత్మదర్శనం కలగడానికి అవకాశం ఉంటుంది. ఇదే కర్మలు చేయడంలో రహస్యం. కాబట్టి కర్మలు చేస్తూ కూడా ఆత్మసాక్షాత్కారం పొందవచ్చు. మనస్సును ఆత్మలో లీనం చేయవచ్చు, పరమశాంతిని పొందవచ్చు. కేవలం వేదములు, శాస్త్రములు చదివి జ్ఞానం సంపాదించడమే కాదు, కర్మలు ఆచరిస్తూ కూడా ఆత్మజ్ఞానం సంపాదించవచ్చు. చివరకు మోక్షం కూడా పొందవచ్చు. ఇదే గీతాబోధ. పూర్వం జనకుడు మొదలగు జ్ఞానులు కూడా ఆసక్తి రహితంగా కర్మలను చేయడం వల్ల సిద్ధి పొందారు. కావున నీవు కూడా స్వార్థం వదిలిపెట్టి లోకహితం కొరకు కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉంది. ఇప్పుడు కృష్ణుడు ఒక ఉదాహరణ చెప్తున్నాడు. జనకుడు, అశ్వపతి మొదలగు మహారాజులు ఎటువంటి ఆసక్తి లేకుండా నిష్కామ కర్మలు ఆచరించి సిద్ధి పొందారు అని అన్నాడు. ఇక్కడ జనకుడు మొదలగు వారి గురించి చెప్పడంలో అర్థం, వారు ఋషులు కారు, మునులు కారు, సన్యాసులు కారు, సర్వసంగ పరిత్యాగులు కారు. వారు కూడా అర్జునుడి మాదిరి క్షత్రియులు, రాజ్యపాలన చేశారు. అటువంటి వారు కూడా ఆసక్తి లేకుండా, నిష్కామంగా, ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసి సిద్ధిని పొందారు. వారి మాదిరే అర్జునుడిని కూడా తన విద్యుక్త కర్మ అయిన యుద్ధం చేయమని కృష్ణుడు బోధించాడు. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు మొదలగు చక్రవర్తులు ఈ కోవలోకి వస్తారు. వారికి ఈ ప్రపంచంలో చేయవలసింది అంటూ ఏదీ లేదు. కానీ లోకం కొరకు తమ కర్తవ్య కర్మలు నిర్వర్తించారు. కర్తృత్వ భావం లేకుండా నిష్కామంగా కర్మలు చేశారు. అలా చేసి వారు ముక్తిని పొందారు. వారందరూ కర్తవ్య కర్మలు చేసి ముక్తిని పొందినవారే. కాబట్టి ఓ అర్జున, వారి మాదిరి నీవు కూడా సంగముక్తుడివి, జీవన్ముక్తుడివి అని నీవు అనుకుంటే కూడా లోకం కోసమైనా నీ కర్తవ్యాన్ని నీవు నిర్వర్తించు. జనకుని మాదిరి నీ కర్తవ్య కర్మలను చెయ్యి. ఏ విధమైన సంఘం లేకుండా యుద్ధం చెయ్యి. పోనీ జనకుడు, అశ్వపతి జ్ఞానులు, జీవన్ముక్తులు కారు అని అనుకుందాం. నీ మాదిరి మామూలు మానవులు అనుకుందాం. అలాంటప్పుడు కూడా వారు నిష్కామంగా కర్మలు చేసి జ్ఞానాన్ని సంపాదించి చివరకు ముక్తిని పొందారు. కాబట్టి అదే పని నువ్వు చెయ్యి. ఇందులో తప్పేముంది? ఎలా చూసినా నీవు నీ కర్తవ్య కర్మ చేయక తప్పదు. నీవు జీవన్ముక్తుడివి, నీకు అన్నీ తెలుసు, నీకు కర్మ చేయని అవసరం లేదు అని నీవు అనుకున్నా కూడా
నీకోసం కాకపోయినా జనం కోసమైనా వారిని మంచి దారిలో పెట్టడానికైనా నీవు కర్మలు చేయాలి కదా. అర్జునుడే యుద్ధం చేయలేదు, మేమాత్రం ఎందుకు యుద్ధం చేయాలి అని నీ సైనికులు అనుకుంటే మిగిలిన వీరుల గతేం కావాలి? కాబట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉండడానికైనా నీవు యుద్ధం చేయక తప్పదు. ఇది కృష్ణుడి ఆర్గ్యుమెంటు. జనకుడు, అశ్వపతి, ఇక్ష్వాకువు, ప్రహ్లాదుడు, అంబరీషుడు, భగీరథుడు మొదలగు చక్రవర్తులందరూ జీవన్ముక్తులే, కానీ కర్మలు చేశారు. ఎవరి కోసం? ఇతరుల కోసం. ఇతరులను మంచి మార్గంలో పెట్టడం, ఇతరులకు మార్గదర్శకంగా ఉండడం కోసం చేశారు. ఈ నిష్కామ యోగం ఏమీ కొత్తది కాదు. అంతకుముందు చాలామంది చక్రవర్తులు దీనిని ఆచరించి ముక్తిని పొందారు. ఒక పక్క రాజ్యం చేస్తూ, రాజ్యం కొరకు యుద్ధాలు చేస్తూ కూడా మోక్షం పొందడం సాధ్యమా అని అర్జునుడు అడగకముందే కృష్ణుడు జనకుడు మొదలగు రాజుల గురించి చెప్పి వారు కూడా కర్తవ్య కర్మలను ఆచరిస్తూనే ముక్తిని పొందారు అని చెప్పాడు. చేయవలసిన కర్మ, చేయదగ్గ కర్మ నిష్కామంగా ప్రజల కొరకు నిర్మలమైన మనస్సుతో చేస్తే దాని వలన జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం కలిగితే మోక్షానికి దారి ఏర్పడుతుంది. ఇప్పుడు చెప్పిన మహారాజులు, చక్రవర్తులు నిష్కామ కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి ముక్తిని పొందారు. అంతేకాదు, పెద్దవాళ్లను చూసి ఇతరులు నేర్చుకుంటారు. మేము జీవన్ముక్తులము, మేము ఏమీ కర్మ చేయనవసరం లేదు అని కూర్చోకుండా వారి వారి కర్తవ్య కర్మలు చేస్తే వారిని చూసి ఇతరులు ధర్మ మార్గాన్ని ఆచరిస్తారు. అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది. ఒక్కడు బాగుపడినా బాగుపడినట్టే. కాబట్టి అర్జున, నీవు ఇతర సైనికులకు ఆదర్శంగా నిలిచి యుద్ధం చెయ్యి అని భగవానుడు చెప్పాడు. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.